అయోధ్య రాముడికి అరుదైన కానుకలు. అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా మ్యూజియంకు ఒక అరుదైన చారిత్రక కానుక అందింది. 233 ఏళ్ల నాటి పురాతన వాల్మీకి రామాయణ సంస్కృత గ్రంథాన్ని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం శాశ్వతంగా బహుకరించింది. ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని ప్రధానుల మ్యూజియం లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రాకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస వరఖేడి అందజేశారు. మహేశ్వర తీర్థ రచించిన తత్వదీపిక వ్యాఖ్యానంతో కూడిన ఈ వాల్మీకి రామాయణం దేవనాగరి లిపిలో ఉంది. విక్రమ సంవత్సరం 1849 అంటే 1792లో దీన్ని రచించినట్టు ఆధారాలున్నాయి. ఈ గ్రంథంలో బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే 5 ప్రధాన కాండలున్నాయి. గతంలో దీన్ని రాష్ట్రపతి భవన్ కు అప్పుగా ఇవ్వగా ఇప్పుడు శాశ్వతంగా అయోధ్య మ్యూజియానికి అందజేశారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఈ అరుదైన గ్రంథాన్ని అయోధ్యకు బహుకరించడం రాముడి భక్తులకు, ఆలయ సముదాయానికి ఒక చారిత్రక ఘట్టం అని అన్నారు. ప్రాచీన వారసత్వాన్ని ఆధునిక టెక్నాలజీతో జోడించి అయోధ్యలోని రామ కథా సంగ్రహాలయాన్ని ప్రపంచ స్థాయి మ్యూజియంగా తీర్చిదిద్దే పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ బహుమతి ద్వారా వాల్మీకి రామాయణంలోని జ్ఞాన సంపదను ప్రపంచవ్యాప్తంగా పండితులు, భక్తులకు అయోధ్య పుణ్యక్షేత్రంలో అందుబాటులోకి తెచ్చినట్టయింది అని వీసీ శ్రీనివాస వరఖేడి తెలిపారు. 1988లో ప్రారంభమైన ఈ మ్యూజియంలో రాముడి కథకు సంబంధించిన అనేక కళాఖండాలను భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిశా భక్తులు అత్యంత అరుదైన అద్భుతమైన కానుకలు సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 286 కిలోల బరువు ఉన్న భారీ స్వర్ణ ధనుసును అయోధ్యకు పంపించనున్నారు. ఒడిశాలోని రూర్కేలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుసును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో 1 కిలో బంగారం, 2.5 కిలోల వెండితో పాటు రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు 1,10,00,000 రూపాయలు ఖర్చయినట్లు సమాచారం. అయోధ్య రాముడికి అరుదైన కానుకలు. అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా మ్యూజియంకు ఒక అరుదైన చారిత్రక కానుక అందింది. 233 ఏళ్ల నాటి పురాతన వాల్మీకి రామాయణ సంస్కృత గ్రంథాన్ని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం శాశ్వతంగా బహుకరించింది. ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని ప్రధానుల మ్యూజియం లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రాకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస వరఖేడి అందజేశారు. మహేశ్వర తీర్థ రచించిన తత్వదీపిక వ్యాఖ్యానంతో కూడిన ఈ వాల్మీకి రామాయణం దేవనాగరి లిపిలో ఉంది. విక్రమ సంవత్సరం 1849 అంటే 1792లో దీన్ని రచించినట్టు ఆధారాలున్నాయి. ఈ గ్రంథంలో బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే 5 ప్రధాన కాండలున్నాయి. గతంలో దీన్ని రాష్ట్రపతి భవన్ కు అప్పుగా ఇవ్వగా ఇప్పుడు శాశ్వతంగా అయోధ్య మ్యూజియానికి అందజేశారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఈ అరుదైన గ్రంథాన్ని అయోధ్యకు బహుకరించడం రాముడి భక్తులకు, ఆలయ సముదాయానికి ఒక చారిత్రక ఘట్టం అని అన్నారు. ప్రాచీన వారసత్వాన్ని ఆధునిక టెక్నాలజీతో జోడించి అయోధ్యలోని రామ కథా సంగ్రహాలయాన్ని ప్రపంచ స్థాయి మ్యూజియంగా తీర్చిదిద్దే పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ బహుమతి ద్వారా వాల్మీకి రామాయణంలోని జ్ఞాన సంపదను ప్రపంచవ్యాప్తంగా పండితులు, భక్తులకు అయోధ్య పుణ్యక్షేత్రంలో అందుబాటులోకి తెచ్చినట్టయింది అని వీసీ శ్రీనివాస వరఖేడి తెలిపారు. 1988లో ప్రారంభమైన ఈ మ్యూజియంలో రాముడి కథకు సంబంధించిన అనేక కళాఖండాలను భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిశా భక్తులు అత్యంత అరుదైన అద్భుతమైన కానుకలు సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 286 కిలోల బరువు ఉన్న భారీ స్వర్ణ ధనుసును అయోధ్యకు పంపించనున్నారు. ఒడిశాలోని రూర్కేలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుసును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో 1 కిలో బంగారం, 2.5 కిలోల వెండితో పాటు రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు 1,10,00,000 రూపాయలు ఖర్చయినట్లు సమాచారం. అయోధ్య రాముడికి అరుదైన కానుకలు. అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా మ్యూజియంకు ఒక అరుదైన చారిత్రక కానుక అందింది. 233 ఏళ్ల నాటి పురాతన వాల్మీకి రామాయణ సంస్కృత గ్రంథాన్ని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం శాశ్వతంగా బహుకరించింది.
ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని ప్రధానుల మ్యూజియం లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రాకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస వరఖేడి అందజేశారు. మహేశ్వర తీర్థ రచించిన తత్వదీపిక వ్యాఖ్యానంతో కూడిన ఈ వాల్మీకి రామాయణం దేవనాగరి లిపిలో ఉంది. విక్రమ సంవత్సరం 1849 అంటే 1792లో దీన్ని రచించినట్టు ఆధారాలున్నాయి. ఈ గ్రంథంలో బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే 5 ప్రధాన కాండలున్నాయి. గతంలో దీన్ని రాష్ట్రపతి భవన్ కు అప్పుగా ఇవ్వగా ఇప్పుడు శాశ్వతంగా అయోధ్య మ్యూజియానికి అందజేశారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఈ అరుదైన గ్రంథాన్ని అయోధ్యకు బహుకరించడం రాముడి భక్తులకు, ఆలయ సముదాయానికి ఒక చారిత్రక ఘట్టం అని అన్నారు. ప్రాచీన వారసత్వాన్ని ఆధునిక టెక్నాలజీతో జోడించి అయోధ్యలోని రామ కథా సంగ్రహాలయాన్ని ప్రపంచ స్థాయి మ్యూజియం గా తీర్చిదిద్దే పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ బహుమతి ద్వారా వాల్మీకి రామాయణంలోని జ్ఞాన సంపదను ప్రపంచవ్యాప్తంగా పండితులు, భక్తులకు అయోధ్య పుణ్యక్షేత్రంలో అందుబాటులోకి తెచ్చినట్టయింది అని వీసీ శ్రీనివాస వరఖేడి తెలిపారు. 1988లో ప్రారంభమైన ఈ మ్యూజియంలో రాముడి కథకు సంబంధించిన అనేక కళాఖండాలను భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిశా భక్తులు అత్యంత అరుదైన అద్భుతమైన కానుకలు సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 286 కిలోల బరువు ఉన్న భారీ స్వర్ణ ధనుసును అయోధ్యకు పంపించనున్నారు. ఒడిశాలోని రూర్కేలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుసును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో 1 కిలో బంగారం, 2.5 కిలోల వెండితో పాటు రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు 1,10,00,000 రూపాయలు ఖర్చయినట్లు సమాచారం.